అనంతపురం జిల్లా ఉరవకొండలో కాంగ్రెస్ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రైతాంగాన్ని ఆదుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. రైతుల్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత రాకెట్ల మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు మండలాలుగా ప్రకటించి ఇప్పటికీ ఒక్క రైతును ఆదుకునే దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ సిద్ధం సభలంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ కానీ అదేవిధంగా రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని చెప్పి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వభావ పరిస్థితుల వలన తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం కానీ రైతాంగం పట్ల తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరిని ఇదే విధంగా కొనసాగితే రైతాంగం ఇంకా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, ఇండియా కూటమి ఆధ్వర్యంలో మరి ముందు కూడా రైతాంగం పట్ల ఇదే విధంగా నిర్లక్ష్య వైఖరి వహిస్తే తీవ్రమైన ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.